ఇక్కడ పత్రి చెట్లు కూడా స్వయంభుగా వెలిసినాయి. ఈ ప్రాంతం అంతా పత్రి చెట్లతోనే ఉంటుంది. పత్రి దళాలతో మనం ఇప్పుడు అభిషేకం, హోమము. గురువుగారు ఇప్పుడు మాహూర్ఘాట్లో ఉన్నారు. వారు వస్తున్నారు. 12 గంటలకల్లా పరశుశిఖరం క్షేత్రానికి ఇచ్చేస్తారు. ఆత్మ సాక్షాత్కార వేడుక కూడా మనం జరుపుకోబోతున్నాం ఈరోజు. పవిత్రమైన శ్రావణ మాసంలో 19వ తారీఖు ప్రతి ఏటా స్వయంభుగా వెలిసిన శివుడికి అభిషేకం, హోమం ఆనవాయితీగా జరుపుకుంటాం మనము. కాబట్టి సంవత్సరంకి ఒక్కసారైనా పరశుశిఖర క్షేత్ర దర్శనం చేసుకోవాలి. పాపహరణం. కాబట్టి ఎవరో పిలవాలి అనేది ఏం లేదు. పరమాత్ముడు కొలువై ఉన్న క్షేత్రం కాబట్టి మీ శ్రద్ధ భక్తులతో ప్రతి సంవత్సరం 19వ తారీఖు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. లేదా మీకు వీలైన సమయాలలో కూడా రావచ్చు. మీ సంకల్పం, శ్రద్ధ, భక్తి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చూడండి కడెం చెట్టు ఎంత బాగుంది.